తత్వము మరుగును గనవలెరా గురుని కోరవలెరా తత్వము మరుగును గనవలెరా గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబున్ గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబున్ గురుని కోరవలెరా గడెందము మత్తున పుందుల మందుచు పొందడి తమితో సందుల గందులు వెదకుచు వడలుచు ఎందుకో ఈ బంధములన్నీయు నీ అందము నేనే మందుర ఆ అందము వివరింపలేనురా అనుభవమే ఆనందమురా ఆనందమే చాలు చాలురా. ఆదర్శములు కొన్ని అద్భుతములే గాని పాదాలు మోపేటి పాటి చోటే ముందే ఉండిపోయేదేమి నిండి వచ్చేదేమి రెండే వాటి నుండి తేలేదేమి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యుల 139వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, సభ్యులకు, కార్యకర్తలకు, ప్రెస్ వారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారి యొక్క సోదరుడు శ్రీ అహ్మద్ ఆలిషా గారికి విజ్ఞప్తి. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిపిఆర్ఓ గారు శ్రీ నాగార్జున గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత పీఠాధిపతిలో మరొక సోదరుడు ఉమ్రాలిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈనాటి సమావేశానికి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువర్యుల గురించి చాలా స్టడీస్ చేసి అనేక వేదికల మీద ఎన్నో ఉపన్యాసాలు చెప్పి ఉమ్రాలిషా గారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని మన దేశానికి చాటి చెప్పినటువంటి కేవీఎస్ఎస్ ప్రసాద్ గారిని వేదికను ఆశ్రయించవలసిన విజ్ఞప్తి. అదేవిధంగా గురువు గారి యొక్క సోదరులు ఇక్బాల్ అహ్మద్ పాషా గారు, వారిని కూడా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఖలీల్ షా గారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. మన సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ ఏవివి సత్యనారాయణ గారిని కూడా వేదికపై ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు, ఆకాశం వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు కానీ, పూజ్యులు కానీ, పవిత్రులు కానీ ఎవరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ
నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరనూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణదారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంపైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వశేషనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షింపు తండ్రి. ఓ స్వామి, నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన సభాధ్యక్షులు అహ్మద్ అలీ షా గారు మరియు మన ముఖ్య అతిథి నాగార్జున గారి చేతుల మీదుగా కవిశేఖర డాక్టర్ అమ్రాల్ షా స్వామివారి యొక్క విగ్రహానికి పుష్పమాలాంకృతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ అహ్మద్ అలీ షా గారికి, అదేవిధంగా ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ డైరెక్టర్ BPRO డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీ నాగార్జున గారికి, అదేవిధంగా కవిశేఖర డాక్టర్ అమ్రాల్ షా సద్గురువర్యుల గురించి విశ్వవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే KVSS ప్రసాద్ గారు, పిఠాపురం. మన కవిశేఖర డాక్టర్ అమ్రాల్ షా గారి యొక్క గొప్పతనాన్ని గ్రహించి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 10th క్లాస్లో ఒక పాఠం పెట్టిందండి. దయచేసి అందరూ కూడా గ్రహించాలి. 10th క్లాస్లో ఒక లెసన్ ఏర్పాటు చేశారు. ఒక కవిశేఖర డాక్టర్ అమ్రాల్ షా గారి యొక్క మహోన్నతమైనటువంటి సాహితీ ప్రక్రియల్ని గ్రహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క రచనల్లో ఖండకావ్యాలు అనేటువంటి ఒక భాగంలో ఒక పద్య భాగాన్ని తీసుకుని దాన్ని 10th క్లాస్ పిల్లలకి పద్యం మరియు భావం కూడా ఏర్పాటు చేసి 10th క్లాస్ పిల్లలకి కొత్తగా ఇప్పుడు రీషెడ్యూల్ చేశారండి. ఒక పీఠాధిపతిగా ఉంటూ అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో స్వాతంత్రోద్యమంలో కాకినాడ గాంధీనగరం పార్కులోను, అదేవిధంగా విశాఖపట్నం బీచ్లోను, భీమవరంలోనే ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా స్వాతంత్రోద్యమం గురించి పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు కవిశేఖర డాక్టర్ అమ్రాల్ షా గారు. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అని అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అని బిరుదునిచ్చారు. అనేక మంది రాజులు, రాజ్యాలు, అనేక మంది సింహతలాటాలు ఏర్పాటు చేశారు. వారికి ఎన్నో సన్మానాలు చేశారండి, గండపెండారాలు తొడిగారు. మరి అంతటి మహానుభావుడు మనకి పీఠాధిపతిగా ఉండడం ఒక పక్కన,
ఆధ్యాత్మిక తత్వం కూడా మరలా సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం, కులాలకి మతాలకి జాతులకి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం, దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం ఆయన రాసినటువంటి రచనలన్నీ కూడా మహోన్నతమైనటువంటి రచనలే. అందులో మీరు సూఫీ వేదాంత దర్శనం తీసుకున్నట్లయితే ఆయన గరికపాటి నరసింహారావు అంటే మీకు తెలుసు, చాలా గొప్ప సహస్రావధాని. అటువంటి సహస్రావధాని మన కాకినాడ దశమ వార్షికోత్సవానికి వచ్చి ఇటువంటి సూఫీ వేదాంత దర్శనంలో ఉన్నటువంటి పద్యాలు నేను ఎప్పుడు కూడా చూడలేదండి. అంత గొప్ప పద్యాల్ని ఆయన రచించారని ఒక మహోన్నతమైనటువంటి సాహితీవేత్త గరికపాటి నరసింహారావు అంటే. సో అటువంటి సాహితీవేత్తలు కూడా నిన్న కూడా నరసాపురం సభలో గరిమెళ్ళ ప్రసాద్ గారు ఒక ఆయన కూడా నేను చెప్పాను నరసాపురం సభలో, ఆయన కూడా చాలా పొగిడారు కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా గారి గురించి. అదేవిధంగా భీమవరంలో ఉమ్రాలి షా సాహితీ సమితి అనేటువంటిది ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఉమ్రాలి షా అవార్డు అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. మరి ఉమ్రాలి షా గారి పేరు మీద అవార్డు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఎవరైతే మనం ఉమ్రాలి షా గారు అవార్డు పొందుతున్నారో వారు మహోన్నతమైనటువంటి పీఠ ఎన్నో అవార్డులు, వారి తర్వాత పెద్ద పెద్ద అవార్డులు కూడా తీసుకుంటున్నారండి. అంత గొప్ప మహిమాన్వితం కలిగినటువంటి పీఠం, ఆ పీఠంలో మనకు స్థానం లభించడం మనం ఎంతో అదృష్టవంతులం. ఇక అన్నిటికన్నా మించినటువంటిది ఏంటంటే స్త్రీ సాహిత్యం గురించి ఇంకా చెప్పాలి అంటే స్త్రీ పక్షపాతి అని అనాలన్నమాట ఆయన. సో ఏ నవలలు చూసుకున్నా, ఏ నాటకాలు తీసుకున్నప్పటికీ కూడా అందులో మహోన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మనకి ప్రసాద్ గారు మరలా మనకు తెలియచేస్తారు. మరి అంచేత ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఆలిషా గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం, మనకి నాగార్జున గారు ముఖ్య అతిథిగా రావడం, అలాగే పీఠాధిపతుల సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మానవ జీవితము ఈ తీరు మారును కానరాదెవ్వారికి, మానవ జీవితము ఈ తీరు మారును కానరాదెవ్వారికి, ఆనందముప్పారు అతిశయముల మీరు ఏనాడు పడిపోవును, ఏనాడు పడిపోవును. ఆనాడు దుఃఖాల మేఘాలు వర్షించు, ఆనాడు దుఃఖాల మేఘాలు వర్షించు, మానసమను బీళ్ళు మునిగి నీరైపో, మునిగి నీరైపో. మానవ జీవితము ఏ తీరు మారును కానరాదెవ్వారికి, ఏలాటి చిత్రాలు కాలగర్భమునందు, ఏలాటి చిత్రాలు కాలగర్భమునందు గ్రాలి రానున్నవో, గ్రాలి రానున్నవో. మానవ జీవితము ఈ తీరు మారును కానరాదెవ్వారికి, పాల పలక మందు వ్రాలు జరిగి తీరు, పాల పలక మందు వ్రాలు జరిగి తీరు, ఈనాటి యత్నాలు నీల పాలైపో, నీల పాలైపో. మానవ జీవితము ఈ తీరు మారును కానరాదెవ్వారికి, కలుడని అనిపించు తొలువాయని తిట్టించు, కలుడని అనిపించు తొలువాయని తిట్టించు, ఇలువెళ్ళగొట్టించు కలవంటిది బ్రతుకు, కలవంటిది బ్రతుకు. మానవ జీవితము ఈ తీరు మారును కానరాదెవ్వారికి, కానరాదెవ్వారికి.
ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ధాన్యపు కుచ్చుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమరాలేషా గారి గురించి నాకు అసలు నాకేం తెలియదు. ఈ కార్యక్రమానికి నేను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన గురించి చాలా విషయాలు నేను ఇక్కడ తెలుసుకున్నాను. ఆయన గురించి ఇప్పుడు ఇంకా బాగా తెలుసుకుని ఆయన ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం, సమాజం కోసం ఎన్నో కవితలు రాశారు, ఎన్నో పదవులు చేశారు. రాజనీతిజ్ఞుడిగా అనేక మన్నలను పొంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలని చేపట్టారు. నాకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆయన గురించి బాగా తెలియజేస్తారు. కాబట్టి మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కవిశేఖర్ డాక్టర్ ఉమరాలేషా గారి జయంతి సందర్భంగా 139వ జయంతి సందర్భంగా మరి అధ్యక్షత వహిస్తున్న మన ప్రస్తుత ఉమరాలే పీఠాధిపతుల యొక్క సోదరులు ఇరువురికి, అలాగే ఇక్కడ ఆశీనులైన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శిష్య బృందానికి గురు ఆశీస్సులతో పాటు నా యొక్క నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మంచి సమాజాన్ని సృష్టించడానికి ఆనాడే నిరంతరం కృషి చేసిన మరి కవిశేఖర్ డాక్టర్ ఉమరాలేషా గారు, అలాగే శాస్త్రీయత, మరి ఏదైనా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ డాక్టర్ గారు మరి మన ఉమరాలేషా గారు మంచి ఆలోచనలతో సమాజాన్ని మంచిగా నడిపించడానికి, మన మానసిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎన్నో కవితలు రాశారు, ఎన్నో కథలు చెప్పారు, ఎన్నో మరి ఉపన్యాసాల ద్వారా చైతన్యం చేశారు. మనకి తెలియని ఒక విశేషం ఏంటంటే, అప్పట్లో ఈ చైతన్యం చేస్తూ అక్కడ ఉన్న శిష్య బృందాన్ని స్వతంత్ర సమరయోధులుగా కూడా తీర్చిదిద్దారు. దాంట్లో ప్రయత్నంలో భాగంగానే నేను ఎక్కువ స్టడీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఆ పరిస్థితుల్లో మన పిఠాపురం ఈ పరిసర ప్రాంతాల్లో 5గురు ఉన్నట్టయితే మన ఈస్ట్ గోదావరిలోనే భిన్నమైన స్వతంత్ర సమరయోధులు. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. 1985 28 ఫిబ్రవరిని పుట్టారు. మరి అప్పట్లో చిన్నతనంలోనే ఈయన యొక్క ప్రతిభా పాఠవాలు బయటకి గుర్తించి వండర్ కిడ్గా పేరు పొందారు. మరి అలాగే ఈయన గొప్పతనం ఏంటంటే అండి, ఏదో ఒక భాషలో పండితులు అవ్వచ్చు, ఏదో ఒక భాషలో నిష్ణాతులు అవ్వచ్చు, కానీ ఉమరాలేషా గారు అంత కవిశేఖరని, ఎందుకన్నా కవిశేఖర్ కాదండి, ఇప్పుడే కానీ అప్పుడు అవార్డులు కానీ ఇప్పుడున్న అవార్డులు అప్పుడు ఉన్నట్టయితే చాలా చాలా అవార్డులు పొందే మహా గురువర్యులు మనకి చెప్పాలంటే. అంటే ఇక్కడ సంస్కృతం, పెర్షియన్, అరబిక్, ఇంగ్లీషు, తెలుగులో మనం ఎలాగా చూసిందే, ఇలాంటి భాషల్లో కూడా ప్రావీణ్యులు వారు. అలాగే మరి వీరికి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా డాక్టర్ ఆఫ్ లిటరసీ అని మరి ఆయన యొక్క సాహిత్యం దేనికి ఇస్తారండి? లిటరసీ అంటే కానీ సాహిత్యం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ స్వాతంత్ర సమరయోధులంతా కూడా పోరాటం చేసేటప్పుడు ఏ విధమైన పోరాటం చేశారంటే అండి, రకరకాలైన అంటే హింసావాదం, అహింసావాదం రెండూ జరిగాయి. కానీ ఉమరాలేషా గారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయనకున్న సాహిత్య పటిమతో, సాహిత్యంతో అనేకమైన కథలు, కథానికలు, నాటకాలు, కవిత్వాలు, పద్యాలు ఇలాంటివన్నీ వేసి దాంట్లోంచి తన శిష్య బృందాన్ని స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. మాట ద్వారా మనం మార్చలేం, కానీ సాధారణంగా ఒక పాట ద్వారా మనం మారుస్తాం. అంటే పాట ఎక్కడి నుంచి వస్తుందండి? పాట ఎక్కడి నుంచి? మాట ఒక పాట రావాలంటే ఏది రావాలి? కవిత్వం రావాలి, అంతే కదండి. ఒక మాటని మీరు దెబ్బలాడండి, కొట్టేయండి అంటే ఎవరైనా వెళ్ళిపోయినా మాట ఉంటే ఉండొచ్చు. అదే మనం ఏం చేశారు, అల్లూరి సీతారామరావు ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఏమన్నారు? లేవండి లేదా కత్తులు దూయండి అని ఒక పాటలు పాడారు అనుకోండి. పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిగా అంటే ఆ పాటలో చూడండి మన స్వతంత్రం వచ్చింది. మనం అంతా కూడా
మన పాటల ద్వారా మనం తెలియజేద్దాం. అదే వరే మనకు స్వతంత్రం వచ్చిందంటే ఏదో స్వతంత్రం వచ్చిందంటే రా అంటారు. అలా కాకుండా ఒక సాహిత్యాన్ని నేను ఇందాక ఉమామహేశ్వరి మా శిశురాలు నాగులపల్లి పాట పాడుతూ మరి ఎంతో సందేశాన్ని ఎంత గురు పరంపరని అందించింది. అలాగే ఈయన ఏం చేశారంటే సాహిత్యాన్ని తీసుకున్నారు గురువర్యులు. సాహిత్యాన్ని తీసుకున్న సాహిత్యం ద్వారా మరి మంచి చైతన్యం తీసుకొచ్చారు శిష్యుల్లో. అప్పుడే వాళ్ళకి అర్థం అవ్వలేదు. అందుకనే మరి సాహిత్యం ఎంతైనా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఆయన ఒక చంద్రగుప్త నాటకాన్ని రచించి దాని ద్వారా దేశభక్తిని పెంపొందించారు. తక్కువ సమయంలో ఎన్నో ప్రయోగాలు సాహిత్యం మీద చేసి మరి సమాజాన్ని చైతన్యం చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి 139 సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు కూడా మనం వారి గురించి వారు చేసిన సేవ గురించి చెప్పుకుంటున్నాం అంటే ఇది ఒక అద్భుతమైన మరి అంటే మనుషులు ఉంటారు, మనిషి ఉంటారు. అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ రోజులు మనం స్మరించుకోవడం కూడా చాలా ఆనందదాయకం. మరి మనం అలాగే వీరు చూసినట్టయితే ఇందాక మనం మాట్లాడుకుంటూ ఇండియన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంటే ఇప్పుడు ఎంపీ మద్రాసులో అప్పుడే కాంగ్రెస్ తరపు నుంచి పోరాడి ఆయన ఒక ఉద్యమంలో పోరాడినప్పుడు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కిలాపత్ ఉద్యమం అంటే గాంధీ టోపీలు పెట్టుకుని వ్యతిరేకించడం. అలాంటి వ్యతిరేకించిన సమయంలో కూడా ఆయన ప్రోత్సహించి ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొని కానీ ఆయన మాత్రం ఎక్కడ హింసకు తావివ్వకుండా ఆయన హింస పడకుండా చక్కని స్వతంత్ర సమయోధులుగా మరి మనం గుర్తుపెట్టుకున్న ఈ రోజులు సర్వీస్ చేసి ఈ రోజులు మనకు భారత స్వతంత్రాన్ని సాధించడంలో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక ప్రత్యేక వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి చాలా మాట్లాడాలి. మరొకసారి అందరికీ కూడా మరి అవకాశాన్ని కల్పించిన మరి మా గురువర్యులు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కృతులు అందించుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఉమరాలి షా గారి గురించి మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు తెలియచేసినటువంటి ప్రసాద్ గారికి మన సభ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మన సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ ఏవి సత్యనారాయణ గారు మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడంలో మనకి తాత్విక బాల వికాస్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన పీఠాధిపతులు రచించినటువంటి అనేక గ్రంథాలు ప్రింట్ అవడంలో ఎంతో సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమరాలి షా గారి గురించి ఒక 5 నిమిషాలు ప్రసంగం చేస్తుంది విజ్ఞప్తి. డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యుల జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక మహామనిషికి నిర్వహించుకునేప్పుడు దాంట్లో నుండి ముఖ్య విషయం ఏంటంటే వారిలో మూర్తిభవించిన మహత్తరమైన విషయాల నుంచి ఏదైనా ఒక స్ఫూర్తి పొందాలి. ఇక్కడికి వచ్చాము, దర్శించుకున్నాము, వెళ్ళామంటే కాదు. వారిలో మూర్తిభవించిన విషయాల నుంచి ఏదైనా ఏదో ఒకటి ఒక లక్ష్యం ఒక లక్షణం మనం తీసుకున్నట్టయితే స్ఫూర్తి పొందినట్టయితే దాని ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ వారు ఒక స్వీయంలో ఒక పద్యం ఎలా తెలియజేశారు. ఏను హిమాలయం పైకి ఎక్కి తపస్సులు చూచి వారి విన్నాలను గ్రహించి విజంబగు చోట రచించినాడ నానా నవకావ్య మార్గములు అనంతముగా హృదయాంతరంగ విజ్ఞానము విశ్వరూపముగా కనబడినట్లు దృశ్యము మార్చుచుందని. అంటే వారు హిమాలయాలకు వెళ్ళారట. ఎలా వెళ్ళారు? ఇక్కడ ఒక విశేషం ఉంది. ఒకరోజు ఉమరాలి షా వారు అదృశ్యం అయిపోయారు, కనిపించలే. వెతికారు, ఎక్కడా కనిపించలే. మాతృమూర్తి తల్లి గారు ఎంతో బెంగ పెట్టుకున్నారు. కానీ తండ్రి గారు మాతృమూర్తి గారిని ఏమి బాధపడుకు, అబ్బాయి వస్తాడు, ఒకటే మాట చెప్పారు ఆయన. మరి ఎట్లా అదృశ్యం అయిపోయారు? ఇది ఒక రహస్యం. వారి కాలంలో, వారి జీవిత కాలంలో ఒక మహా తపస్వి, ఒక సిద్ధుడు అభౌతికంగా రావటం, వారి తండ్రి గారి మహద్దీన్ భాషా గారితో చెప్పి అనుమతి తీసుకుని వారిని అదృశ్య మార్గంలో హిమాలయాలు తీసుకెళ్ళిపోతారు. హిమాలయాలు కొంతకాలం ఉంటారు. అక్కడ మహా తపస్సులు అందరినీ కలుస్తారు, ఎందరెందరో సిద్ధులను కలుస్తారు.
ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఆ కాలం అంతా కూడా ఆ మహాసాధ్వి శాంతిరామమ్మ గారు రోజు బాధపడటం, మొదటి భాషా గురువు గారిని అడగడం, ఆ రోజు సమాధానపరచడం, ఇట్లా చాలా కాలం జరిగిపోయిందనమాట. అంటే చాలా కాలం అక్కడ ఉండైనా హిమాలయాల్లో ఉండేటువంటి అనేక సిద్ధులను కలిశారు, అనేక తపస్సును కలిసి అనేక విషయాలు తెలుసుకున్నారు. అలా ఆయన పరిశోధన చేసిన తర్వాత ఒక అద్భుతమైన ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథం పేరేమిటి? బ్రహ్మ విద్య విలాసము. విలాసం అంటే ఏంటి? అడ్రస్. బ్రహ్మ విద్యకి అడ్రస్ ఆ పుస్తకం. సో దాంట్లో 96 తత్వాలు కానీ చాలా చాలా విషయాలు ఉంటాయి. అంటే మనం ఒక భాష నేర్చుకోవడానికి ఎట్లాగైతే ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలో అట్లాగే మన బ్రహ్మ విద్య తెలియాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బ్రహ్మ విద్యా విలాసం చదివి తీరాలి. అది చదివితేనే మిగతా విషయాలు అర్థం అవుతాయి. అది చదివిన వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత వారు జీవిత కథనము ఒక కీర్తన రాశారు కదా, బ్రహ్మ విద్యా విలాసం చదివి ఆ జీవని కథనము ఆ కీర్తన బాగా అర్థం చేసుకోగలిగినట్టయితే మన తాత్విక జీవన మార్గంలో చక్కటి ప్రయాణం సాగుతుందన్నమాట. అట్లాగే విషాద సౌందర్యం అనేటువంటి ఒక గ్రంథంలో ఒక అద్భుతమైన 4 వాక్యాలు తెలియజేస్తారు. మొత్తం మీరు అన్ని వేదాలు చదివినా కూడా చివరికి సారం ఇదొకటే. ఆ సారం ఆ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అదేమిటంటే బాహ్య సౌందర్య ముగ్ధ మానస్కులు. అంటే బాహ్య సౌందర్యంతో ముగ్ధులుగా మారిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంతరాత్మ సౌందర్య క్షానులు. మన లోపల సౌందర్యం ఎక్కడ ఉంది? బాహ్యంగా లేదు, లోపల ఉంది. ఆ లోపల ఉండే సౌందర్యాన్ని చూడలేని గుడ్డు వాళ్ళు. ద్వంద్వ భావన భావితులు. కష్టం సుఖం, బాధ దుఃఖం, ఇట్లా ద్వంద్వాలు ఉంటాయి కదా, ఆ ద్వంద్వాల్లో కూరుకుపోయిన వాళ్ళు. మాయా విభాజిత మనస్కులు. మాయ చేత మనస్సు నిండిపోయిన వ్యక్తులు. ఈ 4 కూడా ఈశ్వరుని గ్రహించలేరు. చూడండి ఎంత సింపుల్గా చెప్పారు. తర్వాత ఆయన ఏమంటారంటే ఇన్ని స్థితులు ఉన్నప్పటికీ కూడా స్థితులు ఉండేవాడు ఎప్పుడు కూడా భగవంతుని దర్శించలేడు. సిద్ధులు భ్రాంతిపరంగా తీసుకెళ్తాయి కాబట్టి సిద్ధులు మోక్షం పొందలేరు. సిద్ధులు మనకు అవసరం లేదు బాబు, సిద్ధుల గురించి వెళ్ళవద్దని చెప్పారనమాట. ఆ రోజుల్లో సభ్యులంతా కూడా రకరకాల సిద్ధుల గురించి నాకు ఆ విషయం చెప్పండి, ఇది విషయం చెప్పండి అని ఆయన పాపం ఇబ్బంది పెట్టేవారు. దాంతో ఆయన ఒక గ్రంథం కూడా రాశారు, సాధన పదాన్ని. దాంట్లో అనేక రహస్యాలు కూడా తెలియజేశారు. తర్వాత ఆ సిద్ధ వైద్యం ఒకటి, ఇది మనకి 2 సిద్ధ ఔషధాలు ఉంటాయి. ఒకటి దేవదారు, 2 గైరిక. ఈ 2 సిద్ధ ఔషధాలు ఆయన ఆ సిద్ధశక్తులతో తయారు చేసి మనకు అందించారు. వాటి గురించి తెలియకపోతే మనం చాలా నష్టపోయినట్టే. కాబట్టి ఆ దేవదారు, ఆ గ్రంథం, ఆ మహా ఔషధం ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలనే విషయాలు అంతా తెలుసుకోసం కోరుతున్నాను. తర్వాత సిద్ధులకి పాదరసాన్ని బంగారంగా మార్చే శక్తులు కూడా ఉంటాయి. అవన్నీ వారికి తెలుసు. అంటే పాదరసాన్ని కదలకుండా చెల్లించకుండా ఎలా చేయాలి? రససిద్ధిలో మామిడాకులు, లేతగా ఉండే మామిడాకులతో పాదరసాన్ని మర్దన చేసినట్టయితే కదలకుండా ఉండేటువంటి ఒక పదార్థం తయారవుతుంది. అటువంటి రహస్యాలు అనేకం ఆయన చెప్పడం జరిగిందనమాట. సిద్ధులకు ఉండే అన్ని సిద్ధులు వారికి ఉన్నాయి. పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు, మన సభ్యులు కొందరు బాబు మేము పార్లమెంట్ చూస్తాం అని కోరుకున్న వాళ్ళు తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. అది ఎలా సాధ్యమంటారు? తర్వాత ఎక్కడ ఉండే వాళ్ళతో వీళ్ళు మాట్లాడి, వీళ్ళతో వాళ్ళు మాట్లాడేవారు. ఆ మహాసిద్ధులతో ఆయన మాట్లాడుకునేవారు అభౌతికంగా. అది ఎలా సాధ్యమైనది? కాబట్టి అనేక సిద్ధులు ఆ రోజుల్లో ఉండేవి. సభ్యులతో సాధన చేయించేవారు. సాధన ద్వారా చాలా త్వరగా ఈశ్వర విషయాన్ని గ్రహించే శక్తి ఆయన ప్రసాదించేవారు. మరి సాధిస్తేనే సాధ్యమవుతుంది.
మరి వాళ్ళు తగిన సాధన చేయండి బాబు రోజుకని అరగంట చేయమంటే మనం చేస్తున్నామా అంటే మనం సాధించే విషయానికి మనం దూరంగా ఉన్నానమాట. అంచేత ఆ పీఠంలో ప్రతి సభ్యుడు సాధకుడిగా మారాలంటే ఎలా ఉండాలి అనే విషయాలు అనేక సందర్భాల్లో అనేక గ్రంథాల్లో వారు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఆ గ్రంథాలు చదువుదాం. పూర్వపీఠాధిపతి అనేవారు మా తాతయ్య గారు రాసిన గ్రంథాలు చదవాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి, అంటే జన్మలో ఆ గ్రంథాలు చదవడం పూర్తి కాదనమాట. అంత నిగూఢమైన తాత్విక రహస్యాలు తెలియజేసినటువంటి బ్రహ్మర్షి కవిశేఖర్ డాక్టర్ రమణశాస్త్రి గురువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పీఠాధిపతులకు అండ్ ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. థ్యాంక్ యూ సార్. శ్రీ ఏవివి సత్యనారాయణ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారు. బాహ్య సౌందర్యం, అంతఃసౌందర్యం. మరి ఇక్కడ కాకినాడ ఈ రోజున కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురు వర్యులు 139వ జయంతి కార్యక్రమానికి మనం వచ్చామంటే మనంతా కూడా ఆ యొక్క అవతారి శ్రీ ఉమ్రాలిషా గారిని మనం హృదయంలో మనం నిక్షిప్తం చేసుకున్నాం కాబట్టి రాగలిగాం. డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ గారు రసమయం ఈ సమయం శుభ సమయం కవిశేఖర జయంతి సమయం. కవిశేఖర విరాట్ స్వరూపం సాక్షిగా, ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా మనం ఈ జయంతిని 139 జయంతిని త్రిగుణాత్మకం, త్రికాలం త్రిగుణాత్మకం అంటాం. ఇక్కడ చూడండి 139 త్రిగుణీకృతమే. 1కి 3 రెట్లు 3, 3కి 3 రెట్లు 9. 139లో అంత త్రిగుణీకృతమైన తత్వం ఉందని నాకు అనిపించిన తత్వం ఇది. ఇప్పుడు ఆయన అనిపించింది. కాలం ఏ రీతి ఉంటుంది, లోకం ఏ రీతి ఉంది ఎవరికి తెలియనటువంటి విషయం. అది ఒక ఏకేశ్వరుడు ఆ పరమేశ్వరుడు తప్ప. దానికి మన మధ్య గురుదేవులు సద్గురువు ఒక మార్గం మధ్య ఒక వారధిగా ఉండి చక్కగా మనల్ని ప్రబోధిస్తూ ఆ చక్కనైనటువంటి దేవుల పదంలోకి వెళ్ళడానికి మార్గం అవుతుంది. అటువంటి విశేషత్వం కనుకనే శ్రీపక్షపాతిగా ఎన్నో సాహిత్య బహుముఖమైనటువంటి ఆ ప్రజ్ఞాశాలి, సుగుణశీలి, ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వానికి, శాతత్వాన్ని, సూఫీతత్వాన్ని జీవనతత్వంగా అమరమైనటువంటి అక్షరం. ఎందుకంటే క్షరం లేనిది అక్షరం. కవులకి ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. కవులకు ఉండేటువంటి అటెన్షన్ ఎలా ఇస్తారు దానికి ఆ పీఠం నుంచి 6వ పీఠం నుంచి కూడా 9వ పీఠంలో మనకు ఉన్నటువంటి గురువు గారు కూడా చాలా చక్కటి సాహిత్య విజ్ఞానం అన్నిట్లో కూడా సమన్వయం చేసేటువంటి, ముఖ్యంగా మానవతత్వం కావాలి. ఆధునిక మానవతా దేవాలయంగా ఉన్నటువంటి విశిష్టత మరి ఎక్కడా లేనిది. అంటే మన పిఠాపురం ఒక శక్తి పీఠమే కాదు, ఇదిగో ఆధ్యాత్మిక తత్వమైనటువంటి విశ్వవిజ్ఞాన పీఠం కూడా నెలవు కనుకనే అటువంటి విశిష్టత ఉంది. ఈరోజు విజ్ఞాన శాస్త్రానికి సాంకేతికంగా మనం ఎంతో ఎదిగా అనుకుంటాం. ఎంతో సాఫ్ట్వేర్లు అయినా హృదయాలు హార్డ్వేర్ కాకూడదు. మన వేర్లు ఎక్కడున్నాయి, వృక్షానికి వేర్లు ఎలాగో మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక తత్వ వేలాలంటిది. అందరూ కూడా ఈ పూలతత్వానికి ఆకర్షితులు అవుతారు ఎవరైనా సరే. ఇప్పుడు మన కవిశేఖరుడు కూడా సాక్షాత్ రూపంలో చూడండి, నవరస కవిశేఖరుడు నవరత్న హారంలో మెరుస్తున్నట్టుగా లేడు? ఎంత విశేషంగాను ఆ హారం కూడా, ఆ హారానికి మళ్ళీ ఆ పక్కన ఉండడంతో ఒక ఇప్పుడే అనుకున్నాం మేము సోదరులతోటి, ఆ నవరత్న ఖచ్చితమైన వజ్ర హారం, నవరత్న హారం వేసినట్టుగా ఉంది. అంటే ఆ కవిశేఖరులకి నిజంగా సాక్షాత్గా మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నట్టుగా ఉంది. అటువంటి విశేషమైనటువంటి సభ ఇది. ఆయన ఏకేశ్వరోపాసనలో ఆ సూఫీతత్వాన్ని, జీవనతత్వాన్ని చక్కటి పాటల్లో వేశారు. నాటికలు, ఆ నాటకాల్లో ఉన్న విశేషాల గురించి మటుకు ప్రత్యేకంగా ఒక సదస్సు, సత్యనారాయణ గారు ఇందాక చెబుతున్నప్పుడు నాటకాల మీద ప్రత్యేకంగా ఒక సదస్సు లాంటిది మనం ఓన్లీ జయంతికి కానీ ఆయన వర్ధంతికి కాకుండా మధ్యలో ఎప్పుడే ఒక సాహిత్యం మీద పెడితే తప్పకుండా నేను ముందు నడిపిస్తానని సవినయంగా, వినమ్రంగా ఒకసారి మనవి చేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాభినందనలు ఇస్తూ శుభం భూయాత్.
ఉమరాలి షా పబ్లిక్ స్కూల్ అధినేత శ్రీ హుస్సేన్ షా గారు మాట్లాడతారు. సభకు నమస్కారం అండి. ఈనాటి ముఖ్య అతిథులు నాగార్జున గారు మరియు మా అన్నయ్య గారు అహ్మద్ అలీ షా గారు, ఖలీల్ షా గారు, పాషా గారు, సూర్యబాబు ఏవి సత్యనారాయణ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కవిశేఖర డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు జయంతి సందర్భంగా 139వ జయంతి మనం కాకినాడలో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి జయంతులు మనం చాలాసార్లు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆయన చేసిన సేవలు చెప్పుకోవాలంటే ఆయన చేసిన సేవలు చెప్పుకోవాలంటే చాలా సేవలు అన్నమాట. అన్నీ ఇంత కాదు, చాలా ఉన్నాయి. ఆయన చేసిన సేవలు ఏంటంటే మన ఆయన కవిశేఖరే కాకుండా ఆధ్యాత్మికవేత్త, రాజకీయవేత్త, అంతేకాకుండా ఆయన పీఠంలో ఎంతో మహోన్నతమైన పీఠాన్ని, విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠాన్ని పీఠాధిపతిగా వారు ఎంతో సేవలు అందించారు, ఆశీస్సులు అందించారు. మరి అంతేకాకుండా వారు రాజకీయంగా ఎన్నో విషయాలను స్వాతంత్ర సమయోధుడిగా గాంధీజీ అడుగుజాడల్లో మరియు సమైక్యాంధ్రాల ఉన్నప్పుడు మన ఆంధ్రాకి వారు ఎన్నో సేవలు అందించారు. అంతేకాకుండా సభ్యుల్ని మంచి ఆశీస్సులు అందించి వారి యొక్క ఆరోగ్య ఆయుష్యాలతో వారు ఎంతో ఇది చేసేవారు. మరి ఉమరాలి షా సద్గురువర్యులు మరియు మా తాతగారు వారు కవిత్వాలు రాశారంటే ఆ యొక్క కలం అంటే పెన్ను, ఆ పెన్ను రాస్తుంటే అలాగా పేపర్ల మీద అలా రాస్తుండే అనమాట. ఏ టైంలో ఏ కవిత్వంతో తెలియదు, అలా కూర్చొని ఎన్నే రాసేసేవారు ఆయన. అలాగే ఒకరోజు ఒక కవి గారు వచ్చి ఆయన అడిగారట ఆయన్ని, అలీషా గారు మీరు గంటలో ఎన్ని కవిత్వాలు ఎన్ని రాస్తారు అని చెప్పేసి అన్నారట. వారు చెప్పారట ఒకటే సమాధానం చెప్పారట ఆ రోజుల్లో ఆయన. నేను ఒక ఉపన్యాసంలో విన్నాను ఆయన చెప్పిన మాట. ఏం చెప్పారట ఆయన, నా కలం నడుస్తూ ఉంటుంది, నేను గంటలో ఎన్ని కవిత్వాలు లెక్కలేదయ్యా, ఎన్ని కవిత్వాలు రాస్తానయ్యా, నేను లెక్క ఎట్టలేని కవిత్వాలు రాస్తానయ్యా, నేను లెక్క చెప్పలేను ఆ కవిత్వాలకి అని చెప్పేసి ఆయన కవికి చెప్పడం జరిగిందట. ఆయన ఆశ్చర్యపోయారట, ఇదేంటి అలీషార్ ఇలా అంటున్నారు, ఇలా మామూలుగా కవిత్వాలు రాస్తే ఎవరైనా ఎన్ని కవిత్వాలు అధికవచ్చు అని చెప్తారు, ఆయన ఏమీ చెప్పలేదు, గంటలో ఎన్ని కవిత్వాలు రాస్తారని చెప్పలేదు. ఆయన అనుకుంటే తోచింది ఎన్ని కవిత్వాలు రాస్తే ఆ టైంలో ఎన్ని కవిత్వాలు అన్ని కవిత్వాలు అయిపోతాయంట. ఆ పెన్ను రాస్తూనే ఉంటుందంట. అలాగేదో ఆలోచిస్తారు, ఇమ్మీడియట్ మళ్ళీ వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి మళ్ళీ ఆ పక్కన అప్పుడు ఒక శిష్యులు ఒక ఆయన ఉండేవారట. ఆయన ఉంటే ఆ పుస్తకం ఆ పక్కన పెట్టుకునేవారట. పలకరించి పుస్తకం తేవయ్యా అనేవారట. వెంటనే తెచ్చిచ్చేవారట. ఆయన మొత్తం పేజీలు రాశారట. ఇదేంటి గురుగారు ఇన్ని పేజీలు రాసేస్తున్నారు అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకురావయ్యా అనేవారట. మళ్ళీ తెచ్చేవారట పుస్తకం. మళ్ళీ పుస్తకం అయిపోయిందట. అంటే ఇన్ని పుస్తకాలు అయిపోతున్నాయి మన గురుగారు మరి ఇలా అంటే మళ్ళీ పుస్తకాలు తెచ్చి కొన్ని పుస్తకాలు ఖాళీ పేజీలతో పెట్టు, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు తీసుకురా అని చెప్పేసి అన్నారట అతన్ని. అలాగే బాబా అని చెప్పి కూర్చుని పడాట ఆయన. అలా రాత్రి అయిపోతుంది, పగలైపోతుంది, ఆయన పడుకునే సమయం తక్కువ. మరి రాసే విషయాలంటే రోజుకి ఎన్ని రాశారో మనం లెక్కట్లేమాట. మన నక్షత్రాలు ఎన్ని ఉంటాయో లెక్కట్లేము. అలాగా ఉమరాలి షా సద్గురువులు రాసిన కవిత్వాలు లెక్కట్లేమన్నమాట. అలాంటి పుస్తకాలు మణిమాల, ఖండకావ్యాలు మనం చూసుకుంటే సూఫీ వేదాంతం అలాంటి పుస్తకాలు చూసుకుంటే చదివితే కాదు అందులో ఉండిపోతే కనుక ఇంకా మనకి ఏమవుతో తెలియదు. మొత్తం మన పక్కన ఏముందో అన్నీ మర్చిపోతాం అన్నమాట. అలాగా వారు రాసిన కవిత్వాలు ఏంటంటే ఒక ఉపన్యాసంలో నేను విన్నాను. ఆ ఉపన్యాసం ఎవరు చెప్పారంటే మా తండ్రి గారు మొయిద్దీన్ బాషా గారు ఈ ఉపన్యాసం ఈయన కోసం చెప్పారు. ఒక ఉపన్యాసంలో నేను విన్నాను, ఆయన కోసం చెప్తుండే. ఆ ఉపన్యాసం అంతా నా దగ్గర ఉంది ఆయన కోసం చెప్పినప్పుడు. ఆ ఉపన్యాసంలో ఏమని ఉమరాలి షా గారు
తాతగారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏంటంటే పిఠాపురం నుంచి ఏ ట్రైన్ లాగే కాదు మద్రాసు చెన్నై వెళ్ళడానికి. మాకు మద్రాసు వెళ్ళడానికి ఎటువంటి ట్రైన్లు కానీ మన పిఠాపురం నాగే కాదు. ఆ రోజుల్లో ఆయన హౌరా మేల్ ఉన్న ఒక ట్రైన్ ఉండేది మన పిఠాపురం నుంచి చెన్నై వెళ్ళడానికి. ఆ ట్రైను వీని కోసం ప్రత్యేకంగా ఆగేదటండి. అక్కడ మామూలుగా విషయం ఒక ట్రైన్ ఆగదు. అది హౌరా మేల్ అంటే ఇక్కడ మొదలవుతుంది, విశాఖపట్నం మొదలైందంటే డైరెక్ట్ చెన్నైలో ఆగుతుంది అన్నమాట. అలాంటి ట్రైను పిఠాపురం ఆగింది. పిఠాపురం అక్కడ అప్పుడు బొగ్గు ట్రైన్లు అండి, ఆయన చేతి చెప్తాను బొగ్గు ట్రైన్ అనమాట. ఆ బొగ్గు ట్రైన్లు వేసి ఆగి ఎక్కడి నుంచో బ్రేక్ కొడితే కానీ ఆగదన్నమాట. అలాంటి ట్రైను పిఠాపురం వచ్చి ఆగింది. ఆయన వచ్చినండి. ఎవరు ఎక్కుతున్నారంటే పలానా ఉమ్మరాజశేఖర గారు ఎక్కుతున్నారు కవిస అని చెప్పేసి అక్కడ జనాలు అనుకునేవారు. స్టేషన్ మాస్టర్ కానీ అందరూ అక్కడ పిఠాపురం సంబంధించిన స్టేషన్ మాస్టర్లు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్టాఫ్ అందరూ ఆయన వస్తుంటే ఆ తేజస్సు చూసి ఆయన తెల్ల బట్టలు దుస్తులు వేయించి ఒక పుస్తకం పట్టుకుని అలాగే పుస్తకం అలాగే చేతులు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమైతే మన ఇలా ఉందో అలాగే విగ్రహం దగ్గర ఎలా ఉందో అదే పుస్తకం పట్టుకొని ఆయన నడుస్తూ స్టేషన్ దగ్గర పిఠాపురం ఇంటి దగ్గర నుంచి మన స్టేషన్ దగ్గర నడుచుకొచ్చేవారు. ఆయన అప్పుడు ఎటువంటి వాహన సౌకర్యాలు లేవు, ఉన్నా సరే ఆయన నడిచి వెళ్ళేవారు. ఎక్కడి నుంచి మన గోర్సగేట ఆశ్రమం చూసారు, పాత ఆశ్రమం, మన ఇంటి నుంచి ఆశ్రమం నుంచి ఆ స్టేషన్కి వెళ్ళేవారు ఆయన. అదే దారి అప్పట్లో, ఆ దారి స్టేషన్కి ఆ ఆశ్రమానికి అదే దారి అన్నమాట. ఆ దారిని నడిచి వెళ్ళి ఆ స్టేషన్ అక్కడ ఆగిన వెంటనే వీని వెళ్ళిన 10 నిమిషాలకి ఆ ట్రైన్ వచ్చేది అక్కడికి. ఏదో మనం గుమ్మం దగ్గర కారు ఆగినట్టు ట్రైన్ ఆగేది అన్నమాట స్టేషన్ మీద. ఆయన వచ్చేంతవరకు ట్రైన్ ఆగేది. అప్పుడు ఆయన ఎక్కాక అప్పుడు స్టేషన్ మాస్టర్ ఆ జెండా ఊపేవాడు. అప్పుడు ఆయన శాసనసభకి వెళ్ళేవారు అన్నమాట, మద్రాసు శాసనసభకి. అప్పుడు మన ఆంధ్రాలో లేదు, అప్పుడు అక్కడ వెళ్ళేవారు శాసనసభకి. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఎప్పుడు పొట్టి శ్రీరాములు అవతార దివసం చేశాక అప్పుడు విడిపోయింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక అయినా సరే ఆయన ఇక్కడ రాజకీయంగా చేయడం జరిగింది. సేవలన్నీ ఎన్నో సేవలు జరిగింది. మరి అటువంటి మహనీయులను మా తాతగారిని చెప్పుకోవడానికి ఎంతో గౌరవకరం. అదేవిధంగా విశ్వవిద్య ఆధ్యాత్మిక సభ్యులు కూడా మనం ఎంతో గౌరవంగా ఇవ్వాలి. మనం ఈ పీఠంలో ఉన్నాం, ఎంతో సేవ చేసుకుంటున్నాం, సేవాభివృద్ధిగా మనం నడుస్తున్నాం అంటే మరి ఆయన ఆశీస్సులే, మన పూర్వ పీఠాధిపతుల ఆశీస్సులు, మరి ఉమ్మరాజశేఖర ఆశీస్సులు, ప్రస్తుతం మా అన్నయ్య గారు ఆయన ఆశీస్సులు, మాతృమూర్తి జహరా బేగం గారు వారి ఆశీస్సులు, మరి అందరి యొక్క ఆశీస్సులు మరి లభించాయంటే ఈరోజు ఇంకా ఆరోగ్యాలతో ఉన్నామంటే మళ్ళీ ఇంకా సభల్లో వస్తున్నామంటే మరి వారి ఆశీస్సుల ద్వారా మనం వస్తున్నాం. మన పిల్లల తర్వాత వాళ్ళని కూడా ఆశ్రమ ఆధ్యాత్మిక తత్వం తీసుకొచ్చి వాళ్ళని కూడా నేర్పించాలి. 9వ పీఠాధిపతిగా ఉమ్మరాజశేఖర గారు సద్గురువులు మా అన్నగారు ఎలా అవుతున్నారో అలా మన పిల్లల్ని కూడా అలా తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళి ఈ పీఠ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎక్కడి నుంచి వచ్చింది, మనం బాగ్దాద్ నుంచి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి తుని వచ్చి, తుని నుంచి పిఠాపురం వచ్చాం. పిఠాపురం అక్కడ ఇక్కడి నుంచి పీఠం నడిపించాం. మరి పిఠాపురం నుంచి ఇంకా నలుమూల వెళ్ళాలని చెప్పేసి మన సద్గురు గారు ఉమ్మరాజశేఖర గారు మా అన్నయ్య గారు ఏం చేశారు, ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు అన్నమాట వాళ్ళు. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న సభ్యులందరూ ఎక్కడైతే అంతర్జాలం ద్వారా సార్ ఆ సభ్యులందరినీ ఆశీస్సులు. మరి కరోనా టైంలో చూడండి, కరోనా టైంలో ఎవరు ఆశ్రమాలు లేవు, ఏం లేవు. మరి స్వామిని చూడాలి, ఏం చూడాలి, ఎన్నో రోజులు అయిపోయింది. ఒక రోజు చూడకపోతే నిజాలు అయిపోద్ది స్వామిని. అలాంటి లక్షలు చూసేవాళ్ళం, రోజు చూసేవాళ్ళం, ఎప్పుడు ఫోన్లో పలకరించేవాళ్ళం. ఆమె కనపడలేదు అంటే ఏమైంది, అంతర్జాల సభ ద్వారా మీకు ఒక సూర్యకిరణాలు ఏదైతే అంతర్జాలం పైనుంచి మనకి ఏర్పిస్తాయో ఆకాశం నుంచి అలా అంతర్జాల సభలు పెట్టి వారు అందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మన నెలమూలన వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చినట్టే, ఇంకా మన సెల్లో చూసినా టీవీలో వేసుకున్నా ఇంటికి వచ్చినట్టే మాట. అప్పుడు వాళ్ళందరూ మేము అనుకున్నారంటే స్వామి మన ఇంటికి వచ్చారు, రాపోయినా మన ఇంటికి వచ్చినట్టుగా వారు భావించుకుంటూ ఎంతో వారి యొక్క ఆశీస్సులు పొందారు. వారు ఆశీస్సులు ఫోన్ ద్వారా కానీ అంతర్జాలం ద్వారా వారు సభలు ఇచ్చారు. మనం ఎక్కడ వెళ్ళినా వెళ్ళినప్పుడు ఏ ఆశ్రమానికి వెళ్ళినా మనకి ఆశీస్సులు ఉంటాయి ఎక్కడ వెళ్ళని. అదే బౌరేకలో మొన్న జరిగింది డిసెంబర్ 3వ తారీఖుని బౌరేకలో మౌతిన్ బాషా గారి ఎంతో ఆయన వచ్చి నడకాలనే ప్రదేశం మాట. ఆ ప్రదేశాలు ఎలాంటివి అంటే కొండ ప్రదేశం. మన కొండ ప్రదేశంలో ఆయన నడకాలిన ప్రదేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాం. ముత్తాత గారు
కనిషావళి సద్గురువర్యులు మరి వారు అరణ్యం యొక్క తుని దర్గాలో వారు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. మన విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠంలో ఉన్న తేజస్సు ఏటో మీరు గ్రహించే ఉంటారు. ఇప్పుడు చాలా మంది సభ్యులు అంటారు, బాబు నాకు ఈ ఆరోగ్యం బాగాలేదు బాబు, ఇలా ఉంది బాబు అంటారు. తర్వాత మన్నాళ్ళు 4 రోజులు అయ్యేసరికి వాళ్ళు మళ్ళీ చకచకా పనిలో వెళ్తారు. ఏమైందంటే నేను పీఠంలో సేవ చేసుకున్నాను, అందుకే నాకు సేవ ద్వారా నాకు ఆరోగ్యం లభించింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా మంది సభ్యులు ఉన్నాను నేను ఇక్కడ చాలా సభల్లో కానీ ఎక్కడెక్కడ చెప్పినండి. నాకే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేవారు అన్నమాట, ఇలా జరిగింది బాబు, ఈ సేవ చేసుకున్నాక ఇలా వచ్చింది, నేను ఎంత ఆరోగ్యాలుగా ఉన్నాను నేను అని. మా అమ్మాయి పెళ్లి చేశాను, మా అల్లుడి గారు వచ్చారు, తర్వాత మా అబ్బాయి మంచి ఉద్యోగం వచ్చింది, ఇలాంటివన్నీ నాకు కొన్ని విషయాలు చెప్పేవారు. అలాగే పెద్దమ్మ గారు సభల్లో దర్శనం ఇచ్చినప్పుడు వారి పక్కన ఉండేవాడిని నేను. కానీ ఒక ఆవిడ మా ఇంట్లో దొంగలు పడ్డారమ్మా, మొత్తం అన్నిటిపోయి ఏం లేదమ్మా అంటే, లేదు మళ్ళీ నువ్వు మామూలు మనిషి అయిపోతుంది, మళ్ళీ నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు ఏది పోయింది మళ్ళీ నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. అలాగే వారం రోజుల తర్వాత మళ్ళీ లక్ష్మీవారం ఆవిడ ఇంటికి వచ్చింది, పెద్దమ్మ గారిని కలిసింది. అమ్మ మీరు ఆ రోజు చెప్పారు ఏది పోయిందో నాకు వచ్చేస్తున్నాను, అలాగే పోలీసు వాళ్ళు తెచ్చుకుని తెచ్చేసారు అమ్మ, నాకు అన్ని వస్తువులు వచ్చేసాయని చెప్పేసి చెప్పారు ఆవిడ. చెప్తే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి సభల్లో ఏమో ఇలా పోయిందని చెప్పారు, మళ్ళీ లక్ష్మీవారం వచ్చేసరికి ఆవిడేమో అమ్మగారిని కష్టం వచ్చింది, నా పోయిన వస్తువులు వచ్చాయి అమ్మ అని చెప్పేసి చెప్పిందంట ఆవిడ. మీ అందరికీ నా శుభాశీస్సులు. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ సార్. శ్రీ హుస్సేన్ షా గారు మనకు తెలియనటువంటి పూర్వపేటాధిపతులు దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా మనకు తెలియజేసినందుకు వారికి సభ తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఇప్పుడు మనకి అతిథిగా విచ్చేసినటువంటి ప్రసాద్ గారు డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ డీటెయిల్స్ అంటే మనకి ఉమరాలి షా గారు కవిశేఖర్ డాక్టర్ ఉమరాలి షా గారి గురించి మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారండి సభకి, ఇంగ్లీష్లో ఆంగ్లంలో. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయంగా కూడా చూసే విధంగా మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసిందండి దీన్ని, ఈ పేరుని. దీనికి మరి చక్కగా సహకరించినారు, మాకు ఇది రాయడానికి కూడా మంచి సహకారాన్ని అందించి ఈ రైతులో నడిపించిన ఏవి సత్యనారాయణ గారు కూడా మనకి చేశారు. దాన్ని క్లుప్తంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ DDR అనేది కొంతమంది చదువుకున్న పాపలు ఉన్నారు, వాళ్ళు మీ తల్లిదండ్రులకి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా తెలియజేస్తే ఇండియాలో ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరిలో ఉన్న స్వతంత్ర సమర యోధులు లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. అందులో సార్ గురించి మన కవిశేఖర్ ఉమరాలి సార్ గురించి క్లుప్తంగా ఉంటుంది. అంటే మనం చర్చించుకున్న అన్ని అంశాలు ఒక్క మాటలో వస్తాయి మాట్లాడి, ఒకసారి దాన్ని తిలకించడానికి అందరికీ తెలియజేయడం. మన ఈస్ట్ గోదావరిలో 100 వరకు కూడా ఉన్నారు ఇప్పుడు దాకాని. అందులో ప్రముఖ స్థానం డాక్టర్ ఉమరాలి షా గారు ప్రత్యేకత. ఒకసారి దాన్ని చదివి వినిపిస్తాను. డాక్టర్ ఉమరాలి షా, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, February 8, 2023. Dr. Umar Ali Shah was born on 28th February 1985 at Pittapuram of the erstwhile East Godavari district of Andhra Pradesh, state of India. Recognized as a historical pilgrim center. From his early childhood, he displayed an interest in the literature of different languages such as Telugu, Sanskrit, Arabic, Persian and English. Gradually, he became a famous for being incredibly talented and was called as a child wonder kid. He made his contribution of writing vividly in the shape of the play, poetry, novels, Kanda Kavyalu, Padya Kavyalu, etc. All his writings united people to fight against the British Raj. He trampled over social evils by the enacting different plays. He was one of the great patriot and social reformer at that time. The Chandragupta is a patriotic historical playlet written by him to inculcate patriotism and was staged on Talkar Natakasala at Delhi in 1936 and on the dais of Madras Cultural Academy in 1940. He initially joined Congress Party in 1917 and participated as a freedom fighter in the National Independence Movement. He was then nominated to the State Council of India by the British government in 1934 and was awarded the
Doctor of Literature by the International Academy of America. He was a poet, great patriot, a mentor and a philosopher. అన్ని ఇంక్లూడ్ అయిన మహానుభావులండి. మరి దాని గురించి తెలుగులో ఇందాక చెప్పాం, అన్ని కలిసి వస్తాయి ఇందులోని. చిన్నప్పటి నుంచి కూడా టాలెంటెడ్ వ్యక్తి. అలాగే సమాజం కోసం, అస్పృశ్యత నివారణ కోసం, దేశభక్తి పెంచడం కోసం, మరి మన భారతదేశ బానిస సంఖ్యల విముక్తి కోసం పోరాడిన ఉమరాలి షా గారి గురించి క్లుప్తంగా డిజిటల్ డిస్ట్రిక్ట్ వెస్ట్ బోర్డర్లో రిజిస్టర్ అయింది. మన అందరూ కూడా ఈ స్వామి గురించి అందరికీ తెలియజేయడానికి మీ వంతు మరి కర్తవ్యంగా ఒక్కసారి ఆ DDR నేను కూడా మళ్ళీ పెడతాను. అది కానీ మీరు మీ ఫ్రెండ్స్ పంపినట్టయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లింక్ కూడా నేను పంపుతాను, ప్రకాష్ గారికి పంపుతాను, దాంట్లో చేసినట్టయితే. థ్యాంక్ యూ, మంచి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి అందరికీ కొట్టుకు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీలాంటి ఇంటలెక్చువల్స్ అంతా కూడా మన పీఠం కోసం, పీఠాధిపతుల కోసం కూడా కృషి చేసినట్లయితే మన పీఠం అంతర్జాతీయ స్థాయికి ఎదగడం చాలా త్వరగా జరుగుతుందండి. సో చక్కటి విషయం తెలియజేసినటువంటి ప్రసాద్ గారికి సభాతరపున కృతజ్ఞతలు. ఇప్పుడు ముగింపు సందేశం అహ్మద్ అలీ షా గారు. శ్రీ విద్యా ఆధ్యాత్మిక పీఠము అధ్యక్షులు పీఠాచార్యులు ఉమర్ షా గారికి నమస్కరిస్తూ, ఈరోజు కాకినాడ శాఖ వారు విచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి సభా సభ్యులందరికీ నమస్కరిస్తూ, అలాగే అన్నదమ్ములకు విచ్చేసిన సభా సభ్యులకు, ప్రముఖులకు నమస్కరిస్తూ నేను ఈ సభా కార్యక్రమాన్ని చెప్పదలుచుకున్నాను. ఉమర్ అలీ షా గారు షష్టమి పీఠాధిపతి అంటే మన సభా సభ్యులందరికీ తెలియబడుతుంది బాగాని. అలాగే వారి కాలంలో వారు చేసినటువంటి ఖ్యాతి, వారు చేసినటువంటి ప్రాముఖ్యత విషయం గురించి మనం ఇక్కడ కాకినాడ ఈ బోర్డ్ క్లబ్ దగ్గర ఆయన విగ్రహం 15 సంవత్సరాల క్రితం ఆవిష్కరించబడ్డది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో కార్యక్రమం చేసుకోవడం, సంవత్సరం వారి జననము, వారి మరణము, ఈ రెండుని మనం ఇక సభా కార్యక్రమం చేసుకోవడం, తర్వాత వారి గుర్తుగాని ఇక్కడ పశుపక్షులు, తర్వాత చలివేంద్రాలు, ఎన్నెన్నో కార్యక్రమాలు వారి పేరున చేపట్టడము మన ప్రస్తుత పీఠాధిపతి, నవమ పీఠాధిపతి వారు చేస్తున్నారు. వారి యొక్క పేరు, వారి యొక్క ఖ్యాతి ఎల్లప్పుడూ ఈ కాకినాడ, అలాగే ఆంధ్రప్రదేశ్, భారతదేశము, అలాగే ఇతర విదేశాలు కూడా వ్యాప్తి చెందాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తూ ఆరాటపడుతూ మీ అందరినీ సాహిత్యులుగా, సంస్కృతులుగా, మీ అందరినీ ఆధ్యాత్మికతలుగా మీ అందరినీ ఒక తీర్చిదిద్దడానికి ఉమర్ అలీ షా గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషి ఎలలేని ధనంబు వెచ్చించిన గాంచనేరవు బ్రహ్మ వస్తువు. ఆయన ఎంత మనం చెప్పుకున్నా గాంచలేము. అలాగే ఈ ప్రస్తుత ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతి గురించి ఎంత చెప్పినా మనం సరిపడదు. ఎందుకంటే ముందుకు సాగుతున్న ఒక విల్లు లాంటిది, ముందుకు సాగబడుతున్న ఒక బాణం లాంటిది. అది ఒక ప్రదేశానికి చేరుకోవాలంటే మీ అందరి యొక్క శక్తి సామర్థ్యాలు ఎల్లప్పుడూ ఈ పీఠానికి ఉండాలి. మన షష్టమ పీఠాధిపతి గురించి చెప్పుకోవాలంటే ఆయన 1885 సంవత్సరంలో 28వ తారీఖున పిఠాపురం గ్రామంలో జన్మించడం జరిగింది. మొహిద్దీన్ బాదుషా పంచమ పీఠాధిపతి, అలాగే వారి సతీమణి చాన్ బీబీ గారికి జన్మించడం జరిగింది. వీరు ప్రథమ పుత్రుడు, 5 పుత్రికలు, 2 సోదరులు. వీరు ప్రథమ సోదరుడు కావడం, అలాగే వీరు ఆ కాలంలో పిఠాపురంలో వీరు స్కూల్ చదువులు చదవడము, అక్కడ చిన్న చిన్న పద్యాలు రాయడము, అంచెంచెలుగా ఆ పద్యాలు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నచ్చడము. వారు ఆ 8-9 సంవత్సరాల్లోనే ఈయనకి కవి గారు అని పిలువబడేవారు. ఈయన తర్వాత 16 ఏట రాగానే బ్రహ్మ విద్యా విలాసము, అలాగే ఒక నాటకాన్ని రాయడం జరిగింది. అలాగే ఎన్నో పద్యాలు ఎన్నో రాయడం మనం చూస్తున్నాము, మనం చూసాం కూడా ఆయన పుస్తకాలు. తదుపరి వీరు ఒక 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరాలు 27 సంవత్సరాల కాలంలో వీరు కాంగ్రెసు
సమైక్య ఆంధ్ర సమైక్య భారతదేశ కాంగ్రెస్లో గాంధీ గారు సత్యాగ్రహం విషయంలో నచ్చి వారు ఆ పార్టీలో చేరడము, ఆ పార్టీలో ఎన్నెన్నో అంచెలు కానీ వారు ఎంతో ఎదగడము, అలాగే భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ అలాగే మద్రాసు ఏకకాలంగా ఉన్నప్పుడు వారు ఎమ్మెల్యే కానీ నెగ్గడము, అలాగే ఎంపీగా ఉన్నప్పుడు వారికి డాక్టరేటు అమెరికన్ అకాడమీ వారు ఇవ్వడము, అలాగే పండిత్ అనే బిరుదు ఇవ్వడము, అలాగే మౌలి అనేటువంటి బిరుదు ఇవ్వడము, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ముఖ్యంగా వారు స్త్రీ గురించి ఎంతో పోరాడారు. స్త్రీ కన్యాశుల్కం గురించి, అలాగే బాల్య వివాహాల గురించి మరెన్నో విషయాలు మరెన్నో ఉన్నాయి వారి గురించి చెప్పుకోవాలంటే. అవన్నీ పోరాడి చివరకు మన భారతదేశానికి ముస్లింలకి మధ్య ఉండేటువంటి ఏకాభావాన్ని ఒక భావంగా తీర్చిదిద్దే మధ్యవర్తిగా వీరు ఆ కాలంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరు కాలంలోని వీరి యొక్క పండిత కావ్యాలు ఎక్కువగా నచ్చి పిఠాపురం మహారాజా గారు వీరిని కవిగా ఉండమని చెప్పేసి కోరడం జరిగింది ఆ రోజుల్లో. పిఠాపురం మహారాజా గారు రాజరాజేశ్వరి రాజా గారు అయితే ఆయన దానికి నిరాకరించారు. నా కవితలు నా కవిత్వము నా యొక్క ప్రజలకు పనిచేయాలి తప్ప దీనికి నేను అమ్ముడుపోకూడదని చెప్పేసి ఒక సదుద్దేశంతో అని తెలియపరిచారు ఆయన. అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంటేనే కానీ ఆయన యొక్క విషయం తెలుసుకోవడం చాలా కష్టము. ఆయన బహుముఖజాలి అంటున్నాం మనం. ఎటు చూసినా ఆయన యొక్క తేజస్సు మనకి కనపడుతూనే ఉంటుంది. ఎటు రాసినా ఆయన కవిత్వాలు మనకు కనపడుతూనే ఉంటాయి, వినబడుతూనే ఉంటాయి. ఆయన మహానుభావుడు, మహనీయుడు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ సమయ సందర్భం తక్కువగా ఉంది. తర్వాత విషయం ఏంటంటే మరి ఇక్కడ వచ్చినటువంటి మనం అందరూ చూస్తే కన్నులు కలిగిన అంధులు కార్యమానవులు, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన గురించి తెలుసుకోవడానికి కొద్ది మంది మనం ఇక్కడ వచ్చాము. రావాలి. ఆయన ఉండి ఆయన యొక్క జన్మదినోత్సవం, ఆయన మరణ దినోత్సవం, ఏ దినమైనా ఆయన గురించి ప్రత్యేకించి అందరూ రావాల్సిందిగా కాకినాడ సంఘం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సభా సభ్యులు అందరూ రావాలి. వారి యొక్క విషయాన్ని తెలుసుకోవాలి, తెలియబడాలి. మరి అంతకు మించి చెప్పాలంటే అష్టమ పీఠాధిపతి శ్రీ విశ్వవిద్యా ఆధ్యాత్మిక పీఠానికి గురువర్యులు, ఒక తేజ స్వరూపులు, జగమున ధర్మమున ఈశ్వరుని ఒక దివ్య వ్యక్తిని పంపును. జగానికి ఈ ధర్మాన్ని నెలకొల్పడానికి ఒక ఈశ్వరుడు ఒక వ్యక్తిని పంపుతాడు. అలాగే ఈ మహానీయుడు మహానుభావుడు ఏంటంటే ఒక వ్యక్తి ఈ డాక్టర్ ఉమర్ అలీ షా షష్టమ పీఠాధిపతి. వేలాది గ్రంథాలు రాశారు, ఎంతో ప్రజలకు ఎంతో తోడ్పడారు. అష్టమ పీఠాధిపతి విషయాన్ని మీరు అందరూ తెలుసు. అయినప్పటికీ మరొకరికి తెలియజేసి మరింత 10 మంది 100 మందిగా కావాలని నేను అనుకుంటూని మీ అందరి ముందు నేను సెలవు తీసుకుంటాను. సర్వే జన సుఖనో భవంతు. చక్కటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని తెలియజేసినటువంటి అహ్మద్ ఆల్షా గారికి మన సభ తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరున గూర్చి నీరాజనములని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత
పళ్ళే రమున నిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున రాములు మాకిచ్చి అరాయు మరలీష సద్గురు నరసి నటుల నిదిగో అరాయు హుషేను షా సద్గురు నరసి నటుల నిదిగో అరయు మొహియద్దీన్ బాదుషా సద్గురు నరసి నటుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః.